ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీకు నచ్చుతుంది. ఇప్పుడు డెమో చూపిస్తాను, చూడండి. ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఎడిటింగ్ ప్రాజెక్ట్ లింక్ మళ్ళీ పాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకోండి ఎలైట్ మోషన్కి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అయితే యాడ్ చేస్తామో మిగతా వాటిలో సేమ్ అలాగే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ గ్రూప్ ఇచ్చాను కదా, ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఈ ఫస్ట్కి వచ్చి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చింది ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి ఫోటోని లాంగ్ ప్రెస్ చేసుకొని కిందకి తీసుకురండి. మళ్ళీ లాస్ట్కి వచ్చి ఫోటోని ఇక్కడ దాకా యాడ్ చేసుకోండి. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో ఫోటోని ఆ రౌండ్ సర్కిల్లో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. దాని కింద బటర్ఫ్లై ఫోటో ఉంది కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఆర్ట్ కలర్ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సెంటర్లో డబల్ ట్యాప్ చేయండి. మీకు కావాలంటే ఈ కలర్లోకి వచ్చి మీ ఫోటో కలర్ యాడ్ చేసుకోండి. ఇందులో ఇలా మీ ఫోటో కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. కింద ఇక్కడ 2 లిరిక్స్ మళ్ళీ ఇక్కడ 5 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ లేయర్స్ అన్నీ ఈ నూల్ 1కి సెలెక్ట్ చేసుకోండి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే లిరిక్ పైన క్లిక్ చేసి పైన ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. నూల్ 1 పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ రండి. ఇంకో లిరిక్ పైన క్లిక్ చేసి సేమ్ అలాగే సెలెక్ట్ చేసుకోండి. దాని కింద ఉండే 5 లేయర్స్ సేమ్ అలాగే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని నూల్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ ఒక కీ సింబల్ ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ ఫస్ట్లో ఒక కీ సింబల్ యాడ్ చేయండి. మళ్ళీ కిందికి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి ఈ కీని ఈ లాస్ట్కి అడ్జస్ట్ చేయండి. మళ్ళీ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక కీ సింబల్ యాడ్ చేసి ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని సెంటర్కి వచ్చి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ ఇలాగే మిగతా వాటిలంతా యాడ్ చేసుకోండి. మీకు అర్థం కాకుంటే ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు నూల్ 2 ఉంది కదా, ఆ నూల్ 2కి ఈ లిరిక్స్ మళ్ళీ 5 లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. లిరిక్ పైన క్లిక్ చేసి పైన ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి నూల్ 2కి యాడ్ చేసుకోండి. నూల్ 2కి యాడ్ చేసుకొని నూల్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసి కిందికి యాడ్ చేసుకోండి. మళ్ళీ కీని లాస్ట్కి జరిపేయండి. మళ్ళీ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసి సెంటర్కి వచ్చి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. ఈ కీ సింబల్ దగ్గర ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ పైన బటర్ఫ్లై ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పైకి స్క్రోల్ చేసి ఈ ఆర్ట్ కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెంటర్లో డబల్ ట్యాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. పైన గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఈ ఫస్ట్కి వచ్చి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి.
మళ్ళీ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసుకొని కిందికి తీసుకురండి. ఈ లాస్ట్కి వచ్చి ఇక్కడ దాకా యాడ్ చేసుకోండి. మూవ్ ట్రాన్స్ఫర్లో ఫోటోని ఆ సర్కిల్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సేమ్ ఇలా మిగతా వాటిలో యాడ్ చేసుకొని సేవ్ సింబల్ పై క్లిక్ చేసి వీడియో సేవ్ చేసుకోండి.